ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కథన రంగంలో దళాలకు కళ్ళు చెవుల మాదిరిగా ఉపయోగపడే నిఘా విమానం E3 సెంట్రీపై ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. యుద్ధరంగంలో E3 సెంట్రీ అవాక్ సాధారణ విమానం కాదు. అమెరికా గగనతల ఆపరేషన్లకు ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకం. ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు గాల్లో ఇంధనం నింపడం, ఇంటెలిజెన్స్ సేకరణ, దాడుల సమన్వయం వంటివి ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. వీటిలో E3 విమానం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా E3 సెంట్రీపై ఇరాన్ దాడి చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కథన రంగంలో దళాలకు కళ్ళు చెవుల మాదిరిగా ఉపయోగపడే నిఘా విమానం E3 సెంట్రీపై ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. యుద్ధరంగంలో E3 సెంట్రీ అవాక్ సాధారణ విమానం కాదు. అమెరికా గగనతల ఆపరేషన్లకు ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకం. ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు గాల్లో ఇంధనం నింపడం, ఇంటెలిజెన్స్ సేకరణ, దాడుల సమన్వయం వంటివి ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. వీటిలో E3 విమానం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా E3 సెంట్రీపై ఇరాన్ దాడి చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.